పట్టు చీర కట్టుకున్నప్పుడు మట్టి గాజులు వేసుకోవడం ఒక ఆర్ట్. అది కూడా స్పెషల్‌గా మనం మ్యారేజెస్‌కి అటెండ్ అయినప్పుడు ఎలాంటి బ్యాంగిల్స్‌ని వాడాలి, ఎలా సెట్ చేసుకోవాలి, ఎలాంటి కలర్ కాంబినేషన్స్‌ని మనం వేసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం ఒకే రంగు గాజులు కాకుండా చీర లుక్‌ని ఎలివేట్ చేసేలా గాజులు ఎలా సర్దుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో చెప్తాను, సేవ్ చేసుకోండి. ఫస్ట్ బెస్ట్ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్. చీర ఏ రంగులో ఉందో అదే రంగు మట్టి గాజుల్ని ఎక్కువగా తీసుకొని సుమారు 70% మధ్యలో చీర బార్డర్ రంగులో ఉండే గాజుల్ని సుమారు 30% కేవలం ఉదాహరణకి మీ చీర గ్రీన్ అనుకోండి, దాంతోపాటు మీరు బార్డర్ మెరూన్ అయితే గ్రీన్ గాజుల మధ్యలో అక్కడక్కడ మెరూన్ గాజులు చేస్తే లుక్ అనేది అదిరిపోతుంది. మరి గోల్డ్ గాజులు మిక్సింగ్ రకరకాల మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మరి అవి ఎలా సెట్ చేసుకోవాలి? చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనము శారీకి తగ్గట్టు బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు లుక్ అనేది అదిరిపోతుంది. కేవలం మట్టు గాజులే కాకుండా వాటి మధ్యలో బంగారు గాజులు, గోల్డ్ ప్లేటెడ్ గాజులు ఇలాంటివి కూడా మనం చేంజ్ చేసుకున్నప్పుడు చాలా లుక్ అనేది అదిరిపోతుంది. ఎక్కువగా మనం మట్టి గాజుల్ని ప్లెయిన్ వాడితే మరింత లుక్ని అందిస్తుంది. అంటే మన శారీకి తగ్గట్టు లుక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. పెళ్ళిళ్ళకి కావాల్సిన రాయల్ లుక్ కావాలి అంటే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ని ఇలాంటి బ్యాంగిల్స్తో మనం అటాచ్ చేసుకున్నప్పుడు మరింత అందంగా కనిపిస్తాం, నిండుగా కూడా కనిపిస్తాం. మల్టీ కలర్ మ్యాజిక్. ఒకే చీరలో 2-3 కలర్స్ ఉన్నాయనుకోండి, ఉదాహరణకి గంగా జమున బార్డర్స్ లేదా బుట్టీస్, రకరకాల కలర్స్ మనకి ఉంటాయి ఒక శారీలో. అలాంటప్పుడు ఎలా సెట్ చేసుకోవాలి? ఆ రంగులన్నిటినీ కలిపి గాజులు సెట్ తయారు చేసుకొని, అయితే అన్ని రంగులు సమానంగా కాకుండా చీరలో ఎక్కువగా ఏదైతే కలర్ హైలైట్ అవుతుందో దాన్ని ప్రధాన కలర్ని చేసుకొని గాజులు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మరి మన శారీతో పాటు మన బ్యాంగిల్స్ కూడా హైలైట్ అవుతాయి, మన లుక్ అనేది అందంగా కనిపిస్తుంది. వెల్వెట్ మరియు మెరిసే గాజులు. ఇప్పుడు మార్కెట్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వెల్వెట్ మెరిసే గాజులు. రిచ్ లుక్ కోసం మ్యాట్ ఫినిషింగ్తో ఉండే వెల్వెట్ మట్టి గాజుల్ని ఎంచుకోండి. చీరలో జరీ ఎక్కువగా ఉంటే కొంచెం మెరుపు ఉన్న గాజుల్ని వాడుకోవచ్చు, కానీ గుర్తుంచుకోండి చీర చాలా గ్రాండ్గా ఉంటే గాజులు కొంచెం సింపుల్గా క్లాసీగా ఉంటేనే మరింత అందాన్ని వస్తుంది. మరి లాస్ట్ పాయింట్ ఏంటంటే సెంటర్ పీస్ హైలైట్ అయ్యేలాగా. ఇప్పుడు బాగా మనకి గోల్డ్లో కానీ గోల్డ్ ప్లేటెడ్లో కానీ హెవీ బ్యాంగిల్స్ వస్తూ ఉన్నాయి. అటు ఇటు మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని మిడిల్లో లావుగా ఉండే బ్యాంగిల్స్ని యూజ్ చేస్తే మరింత అందంగా మనం కనిపిస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ గాజుల్ని శారీకి తగ్గట్టు ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిలింగ్ గా చెప్పాను. ఎవరికైతే ఇంకా డీటెయిలింగ్ గా కావాలి, నాకు స్పెషల్ గా ఇలాంటి కలర్స్ కాంబినేషన్స్ లేదా శారీ బ్లౌజ్ కాంబినేషన్స్ కావాలంటే కింద కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి, వీడియో ద్వారా నేను అందిస్తాను. మరిన్ని ఫ్యాషన్ అప్డేట్స్ కోసం ఈ పేజ్ని అయితే ఫాలో అయిపోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు కమింగ్ May 29, 30 2 days వర్క్షాప్లో కంప్లీట్గా మీకు షర్ట్ కాలర్తో పాటు పాకెట్ని ఎలా అటాచ్ చేస్తూ ఒక ప్యాంట్ని స్టిచ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఒక సెట్ అనేది నేర్పించడం జరుగుతుంది 2 daysలో, అది కూడా మాస్టర్ కటింగ్తో. ఏమాత్రం మిస్ అవ్వకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి.